బాబుగారికి ప్రణామములు. బాబుగారు డ్రెస్సులో అదిరిపోయింది బాబుగారు మీ గెటప్. ఇకపోతే గుడివాడికి కదిలిరా అన్నారని చెప్పి నేను మేఘాల మీద పరిగెత్తుకు వచ్చాను బాబుగారు మీ ప్రసంగ పాఠమాన్ని వినడానికి. ఇక వెళదామా పదండి బాబుగారు. అయన్నొద్దు, పాయింట్కి రా. వచ్చిందా ఉద్యోగాలు? డిఎస్సి పెట్టాడా? డిఎస్సి నీకు వద్దని చెప్పాలి. ఒక డిఎస్సి పెట్టారా? 5 ఏళ్లలో వస్తాయా ఉద్యోగాలు? పౌదుకలతో కొడితే పళ్ళు రాలిపోతాయి. మళ్ళా జాబు రావాలంటే మాట్లాడతా నువ్వు. జాబు రావాలంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి. నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీపుగా ఉందన్నా. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తే మోసగాళ్ళకు మోసగాన్ని మాత్రమే హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే బాధ్యత మాది మాది అని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అతి మాటలు నాకు అర్థమైపోయింది. నువ్వు ఎక్కడ మొదలెడుతున్నావు కానీ నీ వల్ల కాదురా, జారిపోతావు. మూసుకొని చెప్పి అందుకే యువతకు హామీ ఇస్తున్న యువగళం కింద 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ప్రభుత్వంలో ప్రైవేట్లో ఉద్యోగాలు సృష్టించే బాధ్యత తీసుకుంటాం. నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? ఇంకో పక్క ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఇదే కాదు, తమిళ ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. అరే రేపు వచ్చి నీ పని చెప్తారా? రేపు భోజనకి మీ ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్. ఓం క్రీం పచక్ పచక్ పచక్. మీ ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ఇది నిజమా భ్రమ? తెలుసుకుంటా. ఇది నిజమా భ్రమ? తెలుసుకుంటా. ఇంకా బోరు కొడితే అన్ని మండలాల్లో పెద్ద గ్రామాల్లో వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడొచ్చే పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ప్రపంచంలో ఉండే కంపెనీలన్నీ తీసుకొస్తాం. తద్వారా ప్రతి ఒక్క తమ్ముడికి ప్రతి ఒక్క చెల్లెలకి ఉపాధి కల్పించే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. నేను జఫానికి తప్పలేదురా. నేను ఇంకో పక్కన ఈ రోజు మీరు చూడండి, వీళ్ళు రేపు వస్తారు మళ్ళీ. అందరికీ నమస్కారం. మిమ్మల్ని ఇక్కడ ఇలా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. కిందటి ఎలక్షన్ లో నన్ను ఓడించి భారీ మెజార్టీతో ఆ లంక సతీష్ ని గెలిపించి ప్రెసిడెంట్ చేశాడు. ఆడు మీకు ఏం చేశాడు? పంచాయతీ సొమ్ము వేసేశాడు. ఊరి చివరికి తీసుకొచ్చి మిమ్మల్ని ఇలా కూర్చోబెట్టాడు. అందుకే ఈసారి నన్ను ప్రెసిడెంట్ చేయండి. మనిషికి ఒక మోడర్న్ లెట్రిన్ కట్టించి ఇలా మీరు కాళ్ళ మీద కూర్చున్న ఇబ్బంది లేకుండా చేస్తానని మనవి చేస్తున్నాను. అలాగే గెలిపిస్తాం, మీరు వెళ్ళండి. థ్యాంక్స్. ఇక మీ పనులు మీరు చూసుకోండి. ప్రచారానికి వస్తారు. వైసీపీ నేతలు నిలదీయండి. మాకు కావాల్సింది బూతుల నేతలు కాదు, అభివృద్ధి పాలకులు కావాలని మీరు నినదించాల్సిన అవసరం ఉంది. గ్రామంలో మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. మేము అడిగింది మా బిడ్డలకు ఉద్యోగాలు. గంజాయి కాదని తేల్చి చెప్పవలసిన బాధ్యత ప్రజలపైన ఉంది. ఊరూర అక్రమ కేసులు కాదు, వాడ వాడ పరిశ్రమ రావాలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. మనకు కావాల్సింది మాయ మాటలు కాదు, వ్యవసాయ సబ్సిడీలు రావాలి, రోడ్లు బాగుండాలి. నేను అడుగుతున్న ఈ గుడివాడ చుట్టుపక్కల ఈ ప్రాంతానికి వచ్చే ఒక్క రోడ్డైనా బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? చేతగాని దద్దమ్మలు చెప్పే ఆన్సర్ విన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం మాట్లాడుతున్నారు పిచ్చి సన్నాసి? ఏం మాట్లాడుతున్నారు పిచ్చి సన్నాసి? రోడ్డు అయ్యవయ్య అంటే నిన్నెవడు కారు కొనమన్నాడు అంటాడు.
బాబు గారు మీరు కొద్దిసేపు సొల్లాపండి, మీకోసం రోజా గారు వచ్చారు, ఏదో మాట్లాడాలని చాలా ఉత్సాహపడుతున్నారు. మా జగనన్న కంట్లో భయం ఉండదు, జగనన్న ఒంట్లో బెదురుండదు. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరిగి ఉండదు. అర్థమైందా రాజా? నాకు బాగా అర్థమైంది రోజా, ఎంత చక్కగా చెప్పారు. ఇక మన నాని గారు వచ్చారు, వారు కూడా స్పందించి బాబు గారి గురించి ఏదో చెప్పాలనుకుంటున్నారు. చంద్రబాబుని కదలరా అని చెప్పి సుప్రీంకోర్టు మన 3 రోజుల నాడు చెప్పింది రాజమండ్రి జైలుకి. ఆయనేమో కదలరా అని చెప్పి ప్రజలను పిలుస్తున్నాడు. ఆయనేమో కోర్టులో కదలి వెళ్ళి సెంట్రల్ జైలుకి ఈ నక్క చిత్తులు కన్ను పని చేయట్లేదు, కిడ్నీ పని చేయట్లేదు, గోళీ ఓడిపోయింది, ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పకుండా నువ్వు చేసినటువంటి 420 కార్యక్రమాలకి కదలరా అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలు ఈయనకి ఆహ్వానం పలుకుతాని త్వరలో కూడా వెళ్తాడు. ఇటువంటి గుంట నక్కల్ని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మొద్దని చెప్పి వారిని తుదముట్టించాలని చెప్పి కోరుతున్నాను. మీ కోరిక నెరవేరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాను నాని గారు. ఇంకా ఉంటాను, బాయ్.